హాయ్ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు రొటీన్ లైఫే, ఏం లేదు. ఇది ట్రీస్ని ఎలా పురుగులు కొడుతున్నారా అనేది మీకు ఒకసారి చూపిద్దామనేసి పాప వెళ్ళిపోయింది. బయట నిలబడ్డాను. ఈ మిషన్తో మొత్తం పురుగులన్నీ పోగొడుతున్నారండి. ఇక్కడ హనీ బీసు కొంచెం చిన్న చిన్న పురుగులు ఎక్కువ. సో అవంతా పోగొడుతున్నారు. ఇంకా అది అయ్యాక ఇది నెక్స్ట్ డే సాటర్డే పడింది మాకు. ఇక్కడ ఇంకా క్రిస్మస్ వస్తుంది కదా, ఇంకా 2 మంత్స్కి హ్యావెలాను క్రిస్మస్ ఇక్కడ బాగా గ్రాండ్గా చేసుకుంటారు, అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. సో అది మీకు ఒకసారి క్యాప్ చేశాను నేను, ఎలా ఉంటుందా అనేసి. అండ్ ఇది మన ఊర్లో అయితే పెట్రోల్ వేయించుకుంటాము అంటాము, ఇక్కడ గ్యాస్ అంటాం మనం. పెట్రోల్ని గ్యాస్ అని అంటారంట. నాకు కూడా ఇక్కడికి వచ్చాకే తెలిసింది. సో వాళ్ళు ఎలా గ్యాస్ని ఫిల్ చేసుకుంటున్నారో మీకు ఒకసారి చూపిద్దామనేసి. ఆవిడ చూడండి, ఇటువైపు ఉన్న వాళ్ళకి పైపు ఎంత దూరమైనా వస్తుంది, అటువైపు ఉన్న వాళ్ళకు కూడా ఒక పైప్ ఉంటుంది అనమాట. ఆ పక్కన నుంచి గ్యాస్ ఫిల్ చేసుకునే వాళ్ళకు కూడా ఫిల్ అయ్యేలా అంత పైపుని పెట్టి వాళ్ళు గ్యాస్ ఫిల్ చేసుకుంటారు. ఇది ఒకసారి అందరికీ చూపిద్దామని. తెలియని వాళ్ళకేనండి, ఇక్కడ ఉన్న వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ మన ఇండియన్స్కి అండి, అంటే మారుమూరు పల్లెటూరు వాళ్ళు ఉంటారు కదండి, మన ఊరు వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది అనేసి ఇక్కడైతే పెట్రోల్ అని అన్నారు, గ్యాస్ అని అంటారు. అది చూపిస్తున్నాను కదా మిషన్, కార్డ్ని పెట్టి మనకి ఎంత కావాలో మనం టైప్ చేస్తారు. కార్డు పెట్టాక మనకి ఇన్ని లీటర్స్ అనేది మనం టైప్ చేసేస్తే అది మనకి అన్ని లీటర్స్ వచ్చి అక్కడికి స్టాప్ అవుతుంది. అది పేమెంట్ కూడా ఎంత కావాలో దాంట్లో అంత తీసుకొని మనకి వాపస్ ఇస్తుంది కార్డు అండ్ రిసిప్ట్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. మీకు చూపిస్తున్నాను కదా పైపు, అటువైపు ఉన్న వాళ్ళకి ఇటువైపు ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది అనమాట. సో అది అయ్యాక ఇంకా గ్యాస్ ఫిల్లింగ్ అయ్యాక ఈయన కూడా మేము కూడా గ్యాస్ వేయించుకుందామని వచ్చాము. సో మా దానికి తీసే కన్నా అవతల వాళ్ళది తీస్తే మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా అనేసి నేను అది కొంచెం అట్లా చూపిద్దాం, ఇక్కడ ఎలా ఉంటుంది, పెట్రోల్ ఎలా వేయించుకుంటారు, గ్యాస్ని ఎలా బండికి ఫిల్ చేసుకుంటారు అనేసి చూపించాను మీకు. అది అయ్యాక అక్కడి నుంచి ఇంకా ఇంటికి వాపస్ వెళ్దామనేసి ఇంకా బయలుదేరినాము. కాస్కోలో కొన్ని ఐటమ్స్ కావాల్సింటే అవి ఒక్కటి తీసుకున్నాను. మెయిన్ ఐటమ్స్ ఏం కొనమండి కాస్కోలో, పాలు, ఫ్రూట్స్, పిల్లలకి ఏమన్నా స్నాక్స్ కొంటాను అంతే. ఇంకా టోఫు, పన్నీర్ కన్నా టోఫు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. సో అది అయ్యాక ఇంటికి వెళ్తున్నాము. ఇంకా మా ఆయన కూడా అయిపోయింది, గ్యాస్ ఫిల్లింగ్ చేసేసుకున్నాడు. సో అక్కడి నుంచి ఇంక ఇంటికి వెళ్ళేద్దామనేసి ఇంక బయలుదేరాను అనమాట. మీకు ఒక విషయం చూపిద్దామనేసి అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ఏదో వేరే పక్క పని ఉండే, ఒక పిల్లోని బర్త్డే ఉండే, ఆ పిల్లోని గిఫ్ట్ తీసుకుందామనేసి వేరే షాప్కి వచ్చాము. 5Bలో అనేసి ఒక షాపు. అక్కడికి వచ్చాక చూడండి, అక్కడ మా పాప ఎట్లా ఆడుకుంటుందో స్కెలిటన్తో. హ్యావెలాన్ పండగ వస్తుంది కదా ఇక్కడ ఫెస్టివల్. సో హ్యావెలాన్ కని కోసము ఇక్కడంతా భలే పెట్టారు అసలు. నేను ఆశ్చర్యపోయాను ఇవన్నీ చూసి. నేను ఓకే అండి, ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.